హాయ్ ఫ్రెండ్, మీ వంటలక్క కర్రీస్ ఈరోజు సూపర్ టేస్టీగా నేను టమాటా రసం చేస్తున్నాను. చూడండి, ఒక గిన్నె తీసుకుని నేను ఒక హాఫ్ కిలో టమాటాలు, కొంచెం చింతపండు వేసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఒక స్పూన్ నిండా నేను జీలకర్ర వేసుకున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారం, రాళ్ళుప్పు, ఇదన్నీ వేసుకుని చేత్తో మంచిగా నలిపేస్తున్నాను. అలా చేత్తో నలిపితే మనకి టమాటా రసం అనేది చాలా కమ్మగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. నేను ఒక 2 చెంబులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక్క చిన్నులపాయల గడ్డ తీసుకొని కచ్చా పక్కగా దంచేసాను. టమాటా రసంలో చాలా టేస్ట్ ఉంటుంది అలా వేసుకుంటే. చూడండి, స్టవ్ ముట్టించేసాను, గిన్నె పొయ్యి మీద పెట్టేశాను, టమాటా రసం మరగటానికి పెట్టేశాను. కొత్తిమీర కూడా కమ్మగా గుమగుమలాడిపోతుంది, కొత్తిమీర వాసన. చూడండి, మంచిగా టమాటా రసం మరుగుతున్నాయి. తొందరగా అయిపోద్ది ఫ్రెండ్. ఇలాంటి వంటలు అయితే చాలా సింపుల్గా. చూడండి, నేను టమాటా రసంలో పచ్చిమిర్చి వేయలేదు, ఎందుకంటే మన హెల్త్ పట్టి వేసుకోవాలి పచ్చిమిర్చి. అందుకోసం నేను 4 ఎండుమిర్చి తీసుకున్నాను. తాలింపులో 4 ఎండుమిర్చి తీసుకుని ఒక్క ఉల్లిపాయ వేసుకుని మెంతులు, జీలకర్ర, ఆవాలు, సాయిమినపప్పు, పచ్చెనపప్పు అన్నీ వేసుకున్నాను. పోపు దినుసులు ఆల్రౌండ్ మరింతగా వేసుకోవాలా. టమాటా రసం చాలా టేస్ట్ ఉంటుంది. 2 రోజుల దాకా 3 రోజుల దాకా కూడా నిల్వ ఉంటుంది, భలే టేస్ట్ ఉంటుంది. చూడండి, ఎండుమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి టమాటా రసంలో అంత టేస్ట్ వచ్చిద్ది. చూడండి, ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను, ఉల్లిపాయ దినుసులన్నీ ఫ్రై చేసుకున్నాను. కరివేపాకు మాత్రం ఒక్క రెబ్బే వేసుకున్నాను. ఆల్రెడీ నేను కొత్తిమీరతో పాటు మంచిగా నలిపేశాను కదా, కొత్తిమీర కరివేపాకు, అందుకోసం అదే వాసన ఉంటుందని ఒక్క రెబ్బ వేసుకున్నాను కరివేపాకు. చూడండి, తాలింపు ఎంత మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు టమాటా రసం కూడా మంచిగా మరగబెట్టుకున్నాను కదా, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, పోపు వేస్తున్నాను. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్. ఆ వేడికి ఎంత జాగ్రత్తగా వేస్తున్నానో మీకు వీడియోలో కనిపించట్లేదు, కానీ అదిరిపోయింది అక్కడ, అంత సెగ వచ్చేసింది. చూడండి, తాలింపు వేసినాక కడాయిలో నూనె, దినుసులన్నీ పోపు దినుసులన్నీ ఉంటాయి కదా, మళ్ళీ కొంచెం రసం తీసుకొని టమాటా రసం వేసుకుని నేను మంచిగా అటు ఇటు తొలిపేసి నేను సెట్లో వేసేసాను గిన్నెలో. చూడండి, కొంచెం లైట్గా టేస్ట్ చూశాను, నాకు కొంచెం సపదనం అనిపించింది, అందుకోసం మళ్ళీ రాళ్ళు వేసుకుని మళ్ళీ నేను తాలింపు వేసినాక ఒక 5 నిమిషాల దాకా తక్కువ మంట మీద మరగబెట్టుకుంటున్నాను టమాటా రసం. ఒక కడాయి నేను పొయ్యి మీద పెట్టేశాను. నేను తగినంత నూనె వేసుకున్నాను. 1/2 కిలో దొండకాయలు తీసుకుని మంచిగా వాష్ చేసుకుని పల్సటి ముక్కలు కట్ చేసింది మా అమ్మాయి. చూడండి, ఇప్పుడు దొండకాయ ముక్కలన్నీ నేను నూనెలో వేసుకుంటున్నాను. ఒక 1/2 కిలో దొండకాయలు. ఈ టమాటా రసంలో దొండకాయ ఫ్రై అయినా, బెండకాయ ఫ్రై అయినా, ఆలు ఫ్రై అయినా అసలు ఎంత బాగుంటుందో, భలే బాగుంటుంది. కాకరకాయ ఫ్రై ఇంకా బాగుంటుంది, కానీ కొంచెం చేదు అనిపించింది మనకి రసంలో కొంచెం, అందుకోసం మేము ఇలాంటి ఫ్రై చేసుకున్నా కూడా భలే బాగుంటుంది. చూడండి, నేను దొండకాయలన్నీ మంచిగా మగ్గించుకుంటున్నాను. తగినంత నేను సాల్ట్ వేసుకున్నాను. లైట్గా కలర్ఫుల్ కోసం, టేస్ట్ కోసం కూడా పసుపు వేసుకున్నాను. హై మీద, లో మీద పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రెండ్, చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్. సూపర్గా ఉంటాయి నా వంటలు, ఎంత టేస్ట్ ఉంటుంది అంత టేస్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నేను మూత వేసి ఎందుకు పెట్టుకున్నానంటే తొందరగా మగ్గుతాయి. ఆనిగా మళ్ళీ మేము హై మీద పెట్టుకోవాలి. మగ్గేదాకా మేము ప్లేట్ వేసి పెట్టుకుంటే ముక్క మెత్తబడిపోయింది. మెత్తపడినాక మళ్ళీ ప్లేట్ తీసేసి హై మీద పెట్టాలా. చూడండి, ఒక స్టవ్ మీద నేను అన్నం ఉడుకుతుంది. ఈరోజు మాత్రం రసంలో మాత్రం అన్నం పొలుగ్గా ఉంటే మా పిల్లలు తిననన్నారు, కొంచెం మెత్తగా వండుతున్నాను. చూడండి, దొండకాయ ఫ్రై మాత్రం దగ్గరకు వచ్చేసింది, మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఒక చిన్నులపాయల గడ్డ తీసుకున్నాను నేను. సాల్ట్ వేసేసి, కారం వేసేసి, మన టేస్ట్ బట్టి కారం వేసుకోవాలి. చూడండి, నేను మంచిగా కచ్చా పక్కగా దంచేస్తున్నాను. చిన్నులపాయల రెబ్బలు ఎంత గుమగుమలాడిపోద్దో. ఇప్పుడు ఈ చిన్నులపాయల కారం వేసుకుంటే, ఈ చిన్నులపాయల కారంతోనే మన దొండకాయ ఫ్రై అదిరిపోయిద్ది. అసలు నా వంటకం నిజంగా ఫ్రెండ్స్, మీరు అబద్ధాలైనా నిజమైనా అనుకోండి, అసలు మా పిల్లలు అయితే అమృతం తిన్నట్టు తింటారు, అంత టేస్ట్ ఉంటుంది.
చూడండి దొండకాయ ఫ్రై కూడా మంచిగా దగ్గరకు వచ్చేసింది. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకున్నా కూడా ఒక రకంగా ఉంటాయి. అందుకోసం ఒక సుమారుగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క కొంచెం లైట్గా మెత్తదనం ఉండాలా. అప్పుడు మన రసంలో చాలా టేస్ట్ ఉంటుంది. ఈ దొండకాయ ఫ్రైని ఎంచుకున్నా కూడా మరీ దగ్గరకు వచ్చినట్టుగా గట్టిగా ఎర్రగా ఫ్రై చేసుకుంటే కూడా బాగుండదు. చూడండి దొండకాయ రెడీ అయిపోయింది సూపర్గా. టమాటా రసం అయిపోయింది, దొండకాయ ఫ్రై అయిపోయింది, రైస్ వండేసాను. ఇప్పుడంతా నేను ప్లేట్లు వేసుకుంటున్నాను. చూడండి కొంచెమే అన్నం వేసుకున్నాను, ఎందుకంటే మడి వేడిగా ఉంది. అందుకోసం ఒక స్పూన్ అన్నం వేసుకున్నాను, టమాటా రసం వేసుకుంటున్నాను. చూడండి టమాటా రసం కూడా ఇంత వేసుకోవాలనుకున్నాను, వేడిగా ఉంది. అందుకోసం కొంచెం వేసుకున్నాను మీకు చూపించాలని. ఆనిక చల్లరినాక తింటాం. చూడండి దొండకాయ ఫ్రై మాత్రం భలే టేస్ట్ ఉండేది ఫ్రెండ్, చాలా బాగుంటుంది. నేను చేసినట్టే మీరు చేయండి. దొండకాయ ఫ్రై సూపర్గా ఉంటుంది. మరీ మార్చుకోకుండా ఒక సుమారుగా వండుకుంటే టమాటా రసంలో సూపర్గా ఉంటుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి.